తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అంటే సారీ సార్, ఈ క్వశ్చన్ నేను ఇంటర్వ్యూలో మీకు ఓకే అయితే ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను. ఆయన నుంచి కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఆయన చేయగలరని ఇప్పటికీ నమ్మకం ఉంది, బట్ ఆయన చేయట్లేదు. అడిగితే ఒక విచిత్రమైన సమాధానాలు చెప్తాడు. మళ్ళీ ఆర్జీ గారి నుంచి ఆర్జీ స్థాయి సినిమా చూసే అవకాశం ఉంటుంది. అంటే ఏమనుకుంటున్నానంటే, నేను మీరు అడిగేకొచ్చి నాకు అర్థమైంది. నేను అంటే ఆయన తీయాల్సిన క్లాసిక్లు కల్ట్ మూవీస్ కన్నా ఎక్కువే మనకి ఇచ్చాడు. నో డౌట్. లాస్ట్ ఆల్మోస్ట్ 40 years నుంచి ఆల్మోస్ట్ డైరెక్షన్ చేయడం అంటే మైండ్ ఆన్లో ఒక 40-50 years ఉండడం అంటే అది నాటే ఈజీ సార్. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉంటారండి. ఎక్కడో మణిరత్నం, ఎక్కడో ఒక ఆర్జీవి. అంటే 40 years ఆల్మోస్ట్ సినిమాలు, అందు కూడా ఎవ్రీ ఇయర్ సినిమాలు చేస్తానే ఉంటాడు ఆర్జీవి. మణిరత్నం అంటే ఎప్పుడెప్పుడో చేస్తాడు ఆయన. ఈయన అలా కాదు. మైండ్ యూసేజ్ అంటే మైండ్ని యూజ్ చేయడం అనేది ఆర్జీవికి బాగా ఎక్కువ. సో ఆయన దగ్గర నుంచి ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటాను ఆయన దగ్గర నుంచి. ఆయన ఏది ఇస్తే అది చూడాలనుకుంటే చూడండి. ఎందుకంటేనా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హిట్లకి ఫ్లాప్లకి అతీతం అయిపోతారు. అది వాళ్ళకి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. ఓ మీకు అర్థమైందని చెప్పి ఇప్పుడు అన్నీ అంటే అంత ఎగ్జైట్మెంట్ మీకు నాకు ఉన్నంత ఉండదు ఆయనకి. ఆయన దృష్టిలో ఐస్ క్రీమ్ ఒకటే, రంగిలా ఒకటే. ఓకేనా? సో ఆయన ఏది తెస్తే అది ఇష్టం ఉంటే మనం చూడడం, లేకపోతే లేదు తప్ప ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. అండ్ ఇది పూర్తిగా మీ వ్యక్తిగత ప్రశ్న సార్. అంటే మీ ఒక పెయిన్ గురించి, మీ ఫాదర్ గారి విషయంలో అజయ్ భూపతి ఒక కొడుగ్గా పుట్టినందుకు, ఒక తండ్రికి ఒక కొడుగ్గా పుట్టినందుకు, ఆ తండ్రిని బతికించుకోవడానికి కానీ, ఆ తండ్రిని బాగా చూసుకోవడానికి కానీ ఒక కొడుకు ఎన్ని కష్టాడబడాలో అంత కష్టభూమి పడ్డ వ్యక్తి అజయ్ భూపతి అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో చూచాయిగా చెప్పారు. నేను చాలా దగ్గర మనుషుల నుంచి తెలుసుకున్నాను. ఒకానొక టైంలో మీ నాన్నగారి కోసమే సినిమాని ఇంకా స్పీడ్ చేశారు, చాలా థాట్ ప్రాసెస్ మార్చుకున్నారు, చాలా నరకం అనుభవించాడు మనిషి అని చెప్పి చెప్పారు. హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ కోసం, డబ్బుల కోసం అయితే ముఖ్యంగా ఫైనాన్స్గా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఆ ఫేజ్ గురించి మీకు అభ్యంతరం లేకపోతే? అదేం కాదు. అంటే నేను ఆర్జీవి దగ్గర మానేసి, అంటే నేను ఇంకా అప్పుడే ఇంకా డైరెక్షన్ చేద్దాము అని చెప్పి స్టోరీ కూడా ఆల్మోస్ట్ రాసుకుంటూ రెడీ అవుతూ నెరేషన్స్ ఇస్తున్న టైము మా ఫాదర్కి హెల్త్ బాగోలేదని తెలిసింది. సరే హెల్త్ బాగోలేదంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, కాకినాడ తీసుకెళ్ళారు. నేను వెళ్ళిపోయా కాకినాడ. ఏంటి అంటే సమ్ కిడ్నీ ఇష్యూస్, ఇది సమ్ డయాలసిస్ అది ఇది అన్నారు. నాకు తెలియక ఎంత అవుతుందంటే 10,000 5,000 చేసేయండి అన్న. అది 10,000 అది కాదు, ఒక్కొక్కసారి చేస్తే అంత అవుద్ది. నెలకు ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ చేయాలి. ఇంకా అవి కాకుండా బ్లడ్స్ అవి ఇవి ఇంజెక్షన్స్ అవి ఇవి ఆల్మోస్ట్ 1.3 lakh మంత్లీ అవుతుంది. నేనేమో కరెక్ట్గా అప్పుడే మూవీస్ అన్నీ మానేసి నేను ట్రైల్స్లో ఉన్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అండ్ నాకు మైండ్ పనిచేయలేదు యాక్చువల్లీ. అంటే నేను చాలా సింపుల్గా చెప్పేయచ్చు, కానీ నేను హాస్పిటల్ బయటకు వచ్చి వరుసగా 4 సిగరెట్లు తాగా. టీ షాప్ దగ్గరికి వచ్చి, అంటే ఈ వాట్ నెక్స్ట్ అనేది నేను ఆలోచించా. ఏం చెయ్యాలి? వదలకూడదు. వదిలితే మనం లైఫ్లో ఎంత ఎత్తుకి ఎదిగినా అది పడుతుంది, మనం ఫెయిల్ అయినట్టే జీవితంలో. అస్సలు వదలను. ఏం చేయాలని ఆలోచించి అప్పుడు నేను తీసుకున్న డిసిషన్స్ ఉంటాయి చూసారా, సో మెనీ డిసిషన్స్. అది అంటే ఒక విపత్కరమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక జస్ట్ అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూర్చుని కూల్గా ఆలోచించమంటాను. ఫస్ట్ దారులు వెతుక్కోవాలి. ఇప్పుడు నేను 4 సిగరెట్స్ ఆల్మోస్ట్ నేను 10 minutesలో కాల్చేసా. ఒకదాని తర్వాత 10 minutes అనేది అంటే మా బాస్ అప్పుడు రాసిన నా ఇష్టం బుక్లో డబ్బు అనే కాలం ఉంటుంది. నేను అది ఆయనకి చెప్పా. అది నన్ను చాలా ప్రభావితం, అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆ 10 minutes. అదే గుర్తొచ్చింది.
అంటే డబ్బుకి చలనం లేకపోతే వాల్యూ లేదని రాశాడు. సో మీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ₹1,00,00,000 మనం బీరువాలో పెట్టుకుని దాచుకుంటే అది నెంబరే, అది చిత్తు కాగితం. అది చిత్తుగాతి నెంబరే. అది నువ్వు ఇంకొకటికి ఇచ్చి అది ఇంకొకటికి ఇచ్చి అది 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 అప్పుడు జర్నీ ఉన్నప్పుడు చలనం ఉన్నప్పుడే దానికి వాల్యూ వస్తుంది. ఇది నేను మా ఊరు ఫ్రెండ్స్ దగ్గర అప్లై చేసి డబ్బులు ఆడడం మొదలెట్టా. కానీ ఎందుకోసం వాళ్ళకి తెలుసు, వీడు అజయ్ గారు ఖచ్చితంగా, నరేష్ అంటాను, వీడు ఖచ్చితంగా తెలివైనడు, లైఫ్లో ఏదో ఒకటి చేయగలడు, వీడు చేస్తాడు అని. కరెక్ట్గా అదే టైము మా ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళా, నేను కరెక్ట్గా ఒక 4 రోజుల్లో నోట్ల రద్దు చేశారు. ఇవన్నీ నేను చాలా ఎదుర్కొన్నాను, కానీ ఎక్కడా లేదు. మా ఫాదర్ని అసలు నేను హైదరాబాద్ తీసుకొచ్చి 5 స్టార్ హోటల్ లాంటి నేను హాస్పిటల్లోనే చూపించాను, కాంటినెంట్లో. ఎక్కడా తగ్గలే. నేను ఎక్కువ అప్పు చేస్తూ ఉండేవాను, కానీ ఆయన మటుకు ఎక్కడ ఇది చేయలేదు. నేను తగ్గాను నెమ్మదిగా. అంటే సో మెనీ టెన్షన్స్ ఉంటాయి. ఓ పక్క నెరేషన్లు ఉండేవి, ఆర్ఎక్స్ అండ్ ఓ పక్కన ఈ టెన్షన్లు ఉండేవి, కానీ దాన్ని హ్యాండిల్ చేసుకున్నాను. అవి హ్యాండిల్ అప్పుడు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నా. అటువంటివన్నీ చిన్న ఏజ్లోనే హ్యాండిల్. అప్పుడు నాకు ఎంత ఏజ్, నాకు 29 మా ఫాదర్ది వచ్చినప్పుడు. సో మెనీ థింగ్స్ నేను ఫేస్ చేసా. సినిమా ఓకే అయింది, RX100. మా ప్రొడ్యూసర్ కూడా నీకు ఏం కావాలని అడిగితే కూడా నేనేమి రెమ్యునేషన్ అయ్యి ఏమి అడగలేదు. నాన్నగారి ట్రీట్మెంట్ నాకు అప్పుడప్పుడు ఖర్చులకు కావాలండి. మా ఫాదర్ ఇలా చిన్నది ఇది ఉంది, ఆ ఖర్చులకు నేను అదే అవును, నాకు కావాల్సినప్పుడు అడుగుతూ ఉంటాను, చాలు నాకు పెద్ద ఏమీ అవసరం లేదని అని. ఎందుకంటే కొత్త వాళ్ళం కదా అని అడగలే. అలాగే అజయ్ నీ ఇష్టం అన్నారు. రీమేక్ రైట్స్ మటుకు ఇవ్వనని చెప్పాను, 50-50 అని. నాకు అందులోనే నాకు పోల్ అంత వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత వచ్చింది రిలీజ్ అయిన తర్వాత. ఆఫ్టర్ మై మూవీ రిలీజ్ RX100 2.5 months ఆయన చనిపోయారు. నాకు చనిపోతారని తెలుసు, అదే ఆయన చనిపోయారు. ఆ సక్సెస్ అయితే చూశారు. చూశారు. ఏమన్నారు సార్ లాస్ట్గా? అంటే మా ఫాదర్ ఎలా ఉందంటే మా దగ్గర హ్యాపీ, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ మా ఫాదర్ చిన్న ఏజ్ అండి, 22 ఏజ్ ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది ఆయనకి. వెంటనే నేను ఆయనకి 43-44 వచ్చేసరికి నాకు 20. బ్యాచ్ ఊళ్ళో ఆ బ్యాచ్, అక్కడ మా నాన్నల బ్యాచ్ అందరూ, అంటే ఒకే ఊరు మాది మొత్తం, అందరూ ఫ్యామిలీ. మా బ్యాచ్ ఇటువైపు ఉండేది. ఏది ఎంజాయ్మెంట్ అయింది. ఏమన్నా నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళాను, నా మూవీ హిట్ అయింది అన్న. తెలుసులే వాళ్ళు ఎక్కువ ఓపెన్ అవ్వరు. అవునండి, ఫాదర్ ఎవరైనా సరే అమ్మకి ఓపెన్ అయ్యి చెప్తుంది, కానీ ఫాదర్స్ అవును ఎవరన్నా. మా అమ్మ నాకు కూడా ఒక 16 years తేడా. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు అయిపోయింది. నేను కూడా ఏదో ఫ్రెండ్ లాగా తిడతాను. అంటే శ్రీనివాస్ మంగాపురం విషయంకి వస్తే, ఆ తిరుపతి బ్యాక్డ్రాప్ సార్, అది కథలో ఒక భాగమా లేదంటే నార్మల్గా? కథలో భాగమేనండి మొత్తం అంతా కూడా. ఆ కథ చాలా బాగుంటుంది. శ్రీనివాస్ సాంగ్స్ వింటే మీరు థియేటర్లో షాక్ అవుతారు. ఇంకా 2 సాంగ్లు వదలలేదు, 4 వదిలాం. రావే చెలియా అని ఒకటి, మంగా మంగా అనే సాంగ్, అల్లెల్లే అనే సాంగ్ ఒకటి, గుండె పేలిపోయింది అని హై స్పీడ్లో 4 songs నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అండి. 4 songsకి క్యారెక్టర్స్ బాగుంటాయి సినిమాలో. ఈ ఇద్దరు పేరుకి బాగా కనెక్ట్ అవుతారండి ఆడియన్స్. అండ్ నేనేమంటున్నా అంటే, కొత్త వాళ్ళతో ఇంత పెద్ద సినిమా లాంటి ఈ రస్టిక్ వేలో ఇంత ఒరిజినాలిటీ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఫేక్నెస్ అయితే అసలు ఉండదు శ్రీనివాస్ మంగాపురం. మళ్ళీ ఇది కరెక్ట్ వర్డ్. అంటే ఇలాంటి లవ్ స్టోరీలో చిన్న యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉండి కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ ఈ మధ్య ఇంత రియలిస్టిక్ స్పేస్లో, అంటే ఈ రియలిస్టిక్ స్పేస్లో నేను మళ్ళీ ఫుల్ ఆఫ్ రియలిస్టిక్ సినిమా నేనేమీ అన్నాం. కమర్షియల్ సినిమా ఈ టోన్లో అసలు రాలేదు సినిమా. నేను సో శ్రీనివాస్ మంగాపురానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే 3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మీ నేమ్, ఎందుకంటే మీకంటూ సపరేట్ ఆడియన్స్ బేస్ ఉంది ఒకటి. అండ్ హీరో చాలా ప్రామిసింగ్గా ఉన్నారు, హీరోయిన్ ప్రామిసింగ్గా ఉంది, అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది. సో అన్నిటికీ మించి ఎలాగో ఒక ఫ్యామిలీ లెగసీ ఉంది. సో ఇది చాలామంది కొత్త పిల్లల జీవితం. సో అజయ్ భూపతి ఆల్రెడీ సక్సెస్ఫుల్ చూసేశారు కాబట్టి వాళ్ళ కోసం ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను కూడా అదే నాకు జేక్స్ని చూసినప్పుడల్లా చెప్తున్నాను కదా, ఒక రకమైన మీకు అనిపించినట్టు నాకు కూడా ఏమంటే మా ఫాదర్ అంటే నాకు కొంచెం 30 years వచ్చిన తర్వాత చనిపోయారు. సో
అంటే ఒకేసారి ఇంటికి పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది ఫ్యామిలీ, ముందు ఎలా ఉంది, నేను సక్సెస్కి ముందు ఎలా నన్ను చూసింది లోకం, అంటే ఆఫ్టర్ సక్సెస్ ఎలా చూసింది అనేది నాకు తెలుసు. వై ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది కదన్నా, అంటే ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది. అంటే నిన్న జీరో ఈరోజు హీరో ఆఫ్టర్ ఫ్రైడే. అది నేను చూశాను. నేను సో తను ఇంకా చిన్న ఏజ్లో ఫాదర్ తను ఆల్మోస్ట్ 19 years అనుకుంటా. ఐ థింక్ ఆ ఏజ్లో ఖచ్చితంగా ఫాదర్ అనేవాడు పక్కన ఉండాలి. ఆ టైంలో ఆయన పోగొట్టుకున్నాడు. సంథింగ్ అతను ఎంత లేదన్నా లోపల ఎక్కడో చిన్న జేక్స్కి ఒక రకమైన బాధ ఉండొచ్చు, లోపల ఎక్కడో ఉంటుంది. అంటే నాతో నేను ఎప్పుడు పర్సనల్ ఎప్పుడు అడగను, కానీ మేమిద్దరం చాలా క్లోజు, నాకు తెలుసు. నేనేమంటానంటే ఆడియన్సే కొంచెం అది తీసుకుని కృష్ణ గారు ఫ్యాన్స్ అది ఉన్నారు. ఆడియన్స్ నేను ఎప్పుడు ఆడియన్స్ని ఏది అడగను. నేనే చూస్తే చూడలేదు దొబ్బన అంట, లేకపోతే రొటీన్ సినిమాలు చూసేవాళ్ళు నా దగ్గర రావద్దంటే ఇటువంటి ఇచ్చేవాడిని. కానీ ఫస్ట్ టైం నేను అడుగుతున్నా, ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మీ బ్లెస్సింగ్స్ కావాలంటే నేను హీరోకి హీరోయిన్కి. ఎందుకంటే వాళ్ళ ప్యాషను నాకే ముచ్చటేస్తుంది చూస్తుంటే. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ సార్. అండ్ ఒక చిన్న మాట చెప్పి నేను ఇంటర్వ్యూ ముగిస్తాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జయకృష్ణకి బాధ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. అబ్బాయిలకి ఫస్ట్ లవ్నైనా మర్చిపోతారేమో కానీ చనిపోయిన ఫాదర్ని మొత్తం మర్చిపోలేరు. వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక మూమెంట్లో ఈ క్షణంలో మా నాన్న ఉంటే బాగుండేది కదా, ఊర్లో పని పడుద్ది, మా నాన్న ఉంటే మా నాన్న చూసుకునేవాడు కదా, అక్కకేవో చెల్లికో ఏదో కష్టం వస్తుంది, మా నాన్న ఉంటే మా నాన్న హ్యాండిల్ చేసేవాడు కదా. ఈ పెయిన్, ఈ బాధ, తండ్రి లేదనే బాధ అది ఎప్పటికీ పోదు అబ్బాయికి. సో జయకృష్ణకు మాత్రం నిజంగా ఆ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలాగో సో ప్రామిసింగ్గా ఉంది కంటెంట్. ఆఫ్టర్ సక్సెస్ తర్వాత కూడా మనం ఒకసారి కూర్చున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.